చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎలాంటి ఆయిల్ అనేది మనం తీసుకోవచ్చు, ఎంత క్వాంటిటీ అనేది మనం తీసుకోవాలి రెగ్యులర్ బేసిస్లో, ఆయిల్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా, హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుందా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆయిల్ తీసుకోవాలి అనే చాలా ప్రశ్నలు వస్తుంటాయి. బేసికలీ మనం ఆయిల్ విషయానికి వస్తే మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆలివ్ ఆయిల్ కానివ్వండి, కెనోలా ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఇలాంటి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఆయిల్స్లో కూడా మనకు డిఫరెంట్ బ్రాండ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మనము బ్రాండ్ పైన కాన్సన్ట్రేషన్ కాకుండా సోర్స్ ఆఫ్ ఆయిల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో సోర్స్ అంటే ఇప్పుడు మనకు బేసిక్గా చాలామంది ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. సో మనకు ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్లో వచ్చేసి డిఫరెంట్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే ఆయిల్ విషయానికి వస్తే కాంపోజిషన్ వైజ్, ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటే కనుక దాని కాంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది, రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుంటే కనుక దాని కాంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఏదైతే మనం సోర్స్ నుంచి ఆయిల్ తీసుకుంటున్నామో, ఏ సోర్స్ ఆయిల్ అయితే తీసుకుంటున్నామో దాని హెల్త్ బెనిఫిట్స్ ఆ సోర్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. క్యాలరీ విషయానికి వస్తే క్యాలరీ అండ్ ఫ్యాట్ కంటెంట్ వస్తే కనుక క్వాంటిటీ వైజ్, అంటే ఇప్పుడు 1 టీ స్పూన్ మనం ఆయిల్ తీసుకుంటున్నామంటే 100 క్యాలరీస్ ఇంకా ఒక 5 గ్రామ్ ఫ్యాట్ అనేది ప్రతి ఒక్క ఆయిల్లో ఇది ఉన్నది. బట్ ఆ ఫ్యాట్ కూడా మనకు గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ ఆర్ హెల్దీ ఫ్యాట్ అనేది డిఫరెంట్ కాంపోజిషన్ డిఫరెంట్ సోర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మామూలుగా చూస్తే కనుక సోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుంటున్నాం. మనం రైస్ బ్రాన్ ఆయిల్ని మనము కోకోనట్ ఆయిల్తో కానీ పామ్ ఆయిల్తో కానీ కంపేర్ చేస్తే కాంపోజిషన్ వైజ్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు రైస్ బ్రాన్ ఆయిల్లో ఎక్కువగా ఉంటాయి. బట్ సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ అనేది మనకు పామ్ ఆయిల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ సాచురేటెడ్ ఫ్యాట్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఏ ఆయిల్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ ఆయిల్ కానివ్వండి, పామ్ ఆయిల్ కానివ్వండి, హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ కెమికల్ కాంపోజిషన్ వైజ్ చూస్తే కనుక అన్సాచురేటెడ్ ఫ్యాట్స్తో డిఫరెంట్గా ఉంటుంది. జనరల్గా ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా రీహీటింగ్ లాగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో రీహీటింగ్ చేసిన సాచురేటెడ్ ఫ్యాట్ ఆర్ సాచురేటెడ్ ఆయిల్ కనుక మనం రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటే హార్ట్ డిసీజెస్ చాలా వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సాచురేటెడ్ కంటెంట్ తక్కువ ఉన్న ఆయిల్స్ కనుక మనం రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటే చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా హార్ట్ డిసీజ్ రిస్క్ని కూడా చాలా వరకు తగ్గించేస్తుంది. ఈవెన్ క్యాన్సర్ రిస్క్ని కూడా తగ్గించేస్తుంది. మనము ఆయిల్స్ విషయానికి వస్తే ఎలాంటి ఆయిల్ తీసుకోవాలి అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి జనరల్గా డిఫరెంట్ ఆయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాం. ఆలివ్ ఆయిల్ బెస్ట్ ఆయిల్ అంటారు. ఎందుకు అంటే అందులో మనకు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో ఎస్పెషల్లీ మూఫా అని అంటారు, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇవి చాలా ఎక్కువ పర్సంటేజ్లో ఉంటాయన్నమాట. ఈ మూఫా ఏంటంటే మనకు చాలా వరకు మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపును చాలా వరకు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి బెస్ట్ ఆయిల్ అని అంటుంటారు. బట్ ఆలివ్ ఆయిల్ మన ఇండియన్ కుకింగ్కి చాలా వరకు మనం యూజ్ చేయలేము. ఎందుకు అంటే దాని స్మోకింగ్ పాయింట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే మనం కొంచెం హీట్ చేసినా అందులోంచి స్మోక్ అనేది ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. సో ఆలివ్ ఆయిల్ కనుక యూజ్ చేస్తుంటే ఎక్కువగా హీటింగ్ పర్పస్కి అది యూజ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాస్తా ప్రిపేర్ చేస్తున్నారు ఆర్ సాలెడ్ ప్రిపేర్ చేస్తున్నారు అంటే జస్ట్ ప్యాన్ పైన సాటే చేయడానికి, అంటే జస్ట్ ప్యాన్ ఫ్రై చేయడానికి అలా టు సమ్ ఎక్స్టెంట్ మనం యూస్ చేసుకోవచ్చు ప్యాన్ ఫ్రైకి కూడా. బెస్ట్ ఆలివ్ ఆయిల్ బెస్ట్ వచ్చేసి మనకు సాలెడ్స్ అండ్ పాస్తా కోసం అయితే బెస్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే అందులో మనం హీటింగ్ చేయం కాబట్టి కెమికల్ స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ రైస్ బ్రాన్ ఆయిల్కి వస్తే ఈవెన్ రైస్ బ్రాన్ ఆయిల్లో కూడా మనకు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బట్ వేరాజ్ కంపేర్ టు ఆలివ్ ఆయిల్తో కంపేర్ చేస్తే కనుక ఆలివ్ ఆయిల్లో మూఫా అనేది ఎక్కువగా ఉంటుంది. వేరాజ్ రైస్ బ్రాన్ ఆయిల్లో పూఫా అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దీని హెల్త్ బెనిఫిట్స్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడమే కాకుండా మనకు ఓవరాల్గా హార్ట్ డిసీజ్ రిస్క్ని చాలా వరకు తగ్గిస్తుంది, క్యాన్సర్ రిస్క్ని చాలా వరకు తగ్గిస్తుంది. ప్లస్ ఆయిల్ అంటే జనరల్గా చూస్తే కనుక మన స్కిన్ హెల్త్, మన హెయిర్ హెల్త్,
మన ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆయిల్ చాలా వరకు అవసరం ఉంటుంది. ప్లస్ మన ఫ్యాట్ సొల్యుబుల్ వైటమిన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అబ్సార్ప్షన్ అవ్వడానికి ఫ్యాట్స్ ఆర్ ఆయిల్స్ అనేవి చాలా వరకు అవసరం ఉంటాయి. కాబట్టి రైస్ బ్రాన్ ఆయిల్తో ఏంటంటే మన ఇండియన్ కుకింగ్కి కొంచెం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకు అంటే దీని స్మోకింగ్ పాయింట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఆలివ్ ఆయిల్. సో నార్మల్గా కర్రీ ప్రిపరేషన్స్లో, దాల్ ప్రిపరేషన్స్లో అలాంటి వాటిలో మనము రైస్ బ్రాన్ ఆయిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు కెనోలా ఆయిల్. కెనోలా ఆయిల్ కూడా మనకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. దీని హెల్త్ బెనిఫిట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఆలివ్ ఆయిల్ ఉంటుందన్నమాట. ఇందులో కూడా మనకు మూఫా కొంచెం ఉంటుంది, బట్ పూఫా అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ పర్సంటేజ్లో ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా హెల్త్ వైజ్ చూసుకుంటే కనుక ఇది కూడా మనకు చాలా వరకు హెల్ప్ చేస్తుంది. హెల్త్ అంటే హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ని తగ్గించుకోవడానికి. తర్వాత నువ్వుల నూనె, సెసమీ ఆయిల్ అని అంటారు. ఇది ఏంటంటే ఇందులో కూడా మనకు ఎస్పెషలీ ఇండియన్ కుకింగ్లో ఎప్పుడైతే మనం డీప్ ఫ్రై ఆర్ ఫ్రైయింగ్ పర్పస్కి యూజ్ చేయాలనుకుంటే కనుక ఈ సెసమీ ఆయిల్ వచ్చేసి మనకు పర్ఫెక్ట్ ఆయిల్ అండి. ఎందుకంటే దీని స్మోకింగ్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఆల్ ది అదర్ ఆయిల్స్. సో ఇది తీసుకుంటే కనుక మనము డీప్ ఫ్రైయింగ్ పర్పస్కి యూస్ చేసుకోగలుగుతాము, ఆర్ ఈవెన్ నార్మల్ ఫ్రైయింగ్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే కనుక సేమ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకు ఇందులో కూడా పూఫా కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ వచ్చేసి చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా హెల్త్ వైజ్ మనకు క్యాన్సర్ రిస్క్ని, హార్ట్ డిసీజ్ రిస్క్ని తగ్గించడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో మనము ఎప్పుడైతే ఆయిల్ కన్సంప్షన్ చేస్తుంటామో అప్పుడు ఈ డిఫరెంట్ ఆయిల్స్ మనము యూస్ చేసుకుంటూ డిఫరెంట్ పర్పస్కి కనుక చేస్తే ఓవరాల్గా అన్ని ఆయిల్స్వి బెనిఫిట్స్ మన బాడీకి అందుతాయి. లేదు ఒకటే టైప్ ఆఫ్ ఆయిల్ యూస్ చేయాలనుకుంటే కనుక రైస్ బ్రాన్ ఆయిల్ వుడ్ బి ద బెటర్, ఆర్ ఈవెన్ సిసమీ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ కాంబినేషన్లో యూస్ చేస్తే కనుక బెటర్ ఉంటుంది. కాంబినేషన్లో అన్నప్పుడు మనము ఎప్పుడూ ఆయిల్స్ని మిక్స్ చేయకూడదు, ఎందుకంటే డిఫరెంట్ స్మోకింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్ అనేది బర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో మీరు డిఫరెంట్ ప్రిపరేషన్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ స్మోకింగ్ పాయింట్ అనేది మెయింటైన్ అవుతుంది, ప్లస్ దాని హెల్త్ బెనిఫిట్స్ ఏవైతే మనకు అందాలో అవి కూడా ప్రాపర్గా అందుతాయి.